ఒక ఆనందకరమైన కాలనీలో ఆరవ్ అనే 6 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ సంతోషంగా సరదాగా ఉండేవాడు. కథలు చెప్పడంలో చాలా ఆసక్తితో ఉండేవాడు. కానీ అతనికి ఒక అలవాటు ఉండేది. అతను తరచుగా అందరి దృష్టిని ఆకర్షించేందుకు అబద్ధాలు చెప్పేవాడు. కొన్నిసార్లు ఆరవ్ ఫ్యాన్ పైకప్పు నుండి ఒక కోతి ఊగుతూ ఉండడం చూశానని చెప్పేవాడు. మరికొన్నిసార్లు తన బొమ్మకారు మాయాజాలంలా గాలిలో అదృశ్యమైందని కేకలు వేసేవాడు. ఆరవ్ స్నేహితులు అతనిలాగే చిన్నపిల్లలు కావడంతో అతను చెప్పిన ప్రతి మాటను నమ్మేవారు. ప్రతి కథ చాలా ఉత్సాహంగా వినేవారు. ఎప్పుడూ అతని చుట్టూ చేరేవారు. కానీ ఆరవ్ తల్లిదండ్రులకు అతను అబద్ధం చెబుతున్నాడని తెలుసు. అయినా సరిదిద్దడానికి ప్రయత్నించలేదు. ఇతను చిన్నపిల్లవాడు కదా, నిజం చెప్పినట్లయితే మనసులో బాధ పెట్టుకుంటాడు, కాలక్రమంలో నేర్చుకుంటాడులే అని అనుకున్నారు. అయితే ఆరవ కథలు పెద్దవిగా సాహసోపేతంగా పెరగడం ప్రారంభించినప్పుడు అతని తల్లిదండ్రులు కనుబొమ్మలు పైకెత్తి, ఇదిగో మళ్ళీ మొదలైందే అని ఒకరినొకరు చూసుకుని నవ్వుకునేవారు. క్రమంగా అతని మాటలను పట్టించుకోవడం మానివేశారు. ఒక సాయంత్రం ఆరవ్ పెరట్లో ఆడుకుంటున్నప్పుడు గేటు దగ్గర ఒక పెద్ద కుక్కను చూశాడు. అది తప్పిపోయినట్లు మరియు కొంచెం భయానకంగా కనిపించింది. అతను లోపలకు పరిగెత్తుతూ, ఒక పెద్ద కుక్క వస్తోంది, ఇది ప్రమాదకరంగా కనిపిస్తోంది అని కేక వేశాడు. ఇంతకుముందు ఇలాంటి కథలు విన్న తల్లి నిట్టూర్చింది. ఆరవ్ మళ్ళీ మొదలు పెట్టుకో అన్నది. అతని తండ్రి జోక్యం చేసుకున్నాడు. నువ్వు ఎప్పుడు ఇలాంటివే చెబుతావు, అట్లాంటిది ఏమీ లేదు అన్నాడు. కానీ ఈసారి అది నిజం. వారు స్పందించే లోపే కుక్క ఇంట్లోకి దూసుకొచ్చింది మరుగుతూ. ఆరవ్ తల్లి భయంతో అరిచి వెనువెంటనే వంటగది తలుపు మూసివేసింది. చుట్టుపక్కల వారు వారి అరుపులు విని వెంటనే వచ్చి కుక్కను వెళ్ళగొట్టారు. ఆరవ్ భయపడిపోయాడు. కుక్క వల్ల కాదు, ఈసారి నిజం చెప్పినా తన మాటని ఎవ్వరూ నమ్మలేదు అనే బాధ అతనికి మరీ ఎక్కువగా అనిపించింది. ఆ రాత్రి ఆరవ్ మంచం మీద పడుకున్నప్పుడు అతని తల్లి దగ్గర కూర్చుని, ఆరవ్, నీకు పంచతంత్రంలో అబద్ధం చెప్పిన కుర్రవాడి కథ తెలుసా అని అడిగింది. ఆరవ్ ఆసక్తిగా లేదు అమ్మా అన్నాడు. అప్పుడు ఆమె ఆ కథని ఇలా చెప్పింది. ఒకప్పుడు ఒక చిన్న గొర్రెల కాపరి ఊరి చివరి గొర్రెలను కాస్తూ తోడేలని బిగ్గరగా అరిచేవాడు. అతన్ని రక్షించడానికి వచ్చిన ఊరివారిని చూసి హేళనగా నవ్వేవాడు. ఒకరోజు నిజంగానే తోడేలు దాడి చేసింది. అతను చాలా గట్టిగా తోడేలు వచ్చింది అని అరిచినా ఎవరూ రాలేదు. ఎందుకంటే అందరూ అతను అబద్ధం చెబుతున్నాడని అనుకున్నారు. తోడేలు అతని మందును నాశనం చేసింది. చివరకు అతను చాలా పెద్ద గుణపాఠం నేర్చుకున్నాడు. అబద్ధాలు చెప్పడం వల్ల నమ్మకాన్ని కోల్పోతారు. అది తిరిగి పొందడం చాలా కష్టం. ఆరవ్ కళ్ళు పెద్దవిగా తెరిచాడు. అతను చివరకు అర్థం చేసుకున్నాడు. నేను అబద్ధాలు చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను నిజం చెబుతున్నప్పుడు ఎవరూ నమ్మడం లేదు అని బాధగా అన్నాడు. అతని తల్లి తల ఊపుతూ నవ్వింది. ఆ రోజు నుంచి ఆరవ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంకెప్పుడు అబద్ధం చెప్పకూడదు, ఎంత చిన్నదైనా సరే. ఎందుకంటే ఒకసారి నమ్మకాన్ని కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం అని అతను గ్రహించాడు. నీతి: తరచుగా అబద్ధం చెబితే నిజమైన కష్ట సమయంలో కూడా ఎవ్వరూ నమ్మరు, అది అంతటి పెద్ద సమస్య అయినా సరే. చిన్నారులు, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన కథతో కలుద్దాం.